కడప జిల్లా కమలాపురం పట్టణంలో పోలీస్ వ్యవసాయ శాఖ అధికారులు విజిలెన్స్ పీసీ స్క్వాడ్ గా ఏర్పడి ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఎరువులు అధిక ధరలకు అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పీ ధరలకే అమ్మాలని దుకాణదారులకు ఆదేశించారు. ఈ ఖరీఫ్ సీజన్ కి గాను కమలాపురం మండలంలో 291 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశామని ఏడీఏ నరసింహారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు ఎటువంటి కొరత రాలేదని తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రైతు సేవా కేంద్రాలు ప్రైవేట్ డీలర్ల వద్ద అవసరం మేరకు పంపిణీ చేస్తారని తెలిపారు. తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులను ఎరువులు ఎక్కడంటూ రైతులు నిలదీశారు. పలుకుబడి ఉన్నవారికే యూరియా ఇస్తారా, సామాన్య రైతులకు ఇవ్వరా అని ప్రశ్నించడంతో వ్యవసాయ అధికారులు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి మండలంలో కూడా మన లైసెన్స్ ఉన్నటువంటి షాపులలో ఎక్కడ కూడా యూరియా కొరత రాకోకుండా యూరియా ఉన్న చోట మినిమం ఎంఎస్పీకి అమ్మాలనేది గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఒక టీమ్ స్క్వాడ్గా మన సిఐ గారిని, విజిలెన్స్ డిపార్ట్మెంట్ని, వ్యవసాయ శాఖను అందరినీ కలిపి ఒక టీం వేయడం జరిగింది. ఈ టీం నిరంతరం ఎక్కడ కూడా రైతులకు అధిక ధరలకు యూరియా అమ్మనియకోకుండా మేము చర్యలు తీసుకుంటాము. అట్లనే రేపటి నుంచి మనం ప్రతి షాప్ దగ్గర కూడా యూరియా బస్తా 266 రూపాయల 50 పైసలకు మాత్రమే అమ్మవలనని, అట్లనే దాంతోపాటుగా ఎటువంటి సైడ్ ప్రోడక్ట్స్ ఎటువంటి కూడా రైతులకు అమ్మకూడదని ఒక బ్యానర్ కూడా ప్రతి షాప్ ముందర పెట్టబోతున్నాం. గవర్నమెంట్ కలెక్టర్ గారి సాయంత్రం ఆర్డర్ ఇచ్చారు. మండే నుంచి ప్రతి